29 ప్రపంచపు వాస్తవికత. 635 ఈ లోకాన్ని చూడడానికి అవసరమైన చూచేవాడైన తన ఉనికిని తెలుసుకోలేని వాడు జగత్ సత్యమని ఎంచి లోకాన్ని చూస్తున్నప్పుడు ఆ జగత్తు తనను సత్యమని ఎంచే ఆ మానవుని చూసి అతను సిగ్గుపడేటట్లు నవ్వి పరిహాసం చేస్తోంది. 636 వెలుగు ప్రసరించిన చోటనే వస్తువులు ఉన్నట్లు కనపడతాయి తప్ప వెలుగుకు అతీతంగా ఏవీ కనిపించవు. అట్లాగే హృదయంలో ఆత్మ ప్రతిబింబంగా ఉదయించి స్మృతి విస్మృతుల రూపంలో చలించే మనస్సుకు తెలిసేవే ఈ దృశ్యమాన జగద్బింబాలు. 637 మన ముందు తోచుట చేత ఒకటున్నది అనేది రుజువు అవుతుంటే తప్ప ఆ వస్తువుపై ఇంద్రియాల ద్వారా తెలియబడే దృశ్యమే అక్కడున్న వస్తువు యొక్క యథార్థ రూపమని నిర్ధారణ చెయ్యలేము. దృశ్యమే ఆ వస్తువు యొక్క నిజస్వరూపం కాదని భావం. 638 దృక్కుతో నీవు దేనిని చూడకుండా ద్రష్టనే ఆ దృక్కు చేత గమనిస్తే అప్పుడు చూచే తన స్వరూపంగానే సకలము గోచరిస్తుంది. అప్పుడు అంతవరకు తెలుసుకున్న విషయ జ్ఞానమంతా ఆ తర్వాత కేవలం భ్రమ అని తేలుతుంది. 639 చూచేవాడైన తాను చూడబడే జగత్తు వేర్వేరు ఉనికి గల రెండు వస్తువులుగా ఉన్నట్లయితే చూడడం అనేది అసంభవం. దృశ్యం దృక్కు. అట్లా కాకుండా చూడడం జరుగుతున్నప్పుడు చూచేవాడు చూడబడు వస్తువు ఒక సత్పదార్థమే అని గ్రహించు. 30 సత్య జ్ఞానం డినోటేటివ్ నాలెడ్జ్. 640 ఉనికి మాత్రంగా ఊరక ఉన్నట్లయితే అప్పుడు మహానందం గోచరిస్తుంది. మహత్తైనది రాకపోకలు లేని పరతత్వమని తనను ఉత్సుకతో విచారించి తెలుసుకుని ఆ మహానందాన్ని పొందాలి. దానికి బదులు బాహ్య కర్మలైన పూజ జప ధ్యానాదుల జ్ఞానంతో తిరిగి పడే కష్టాలన్నీ ఎందుకో. 641 తానే తానుగా నిత్యము ఉంటూనే ఆ ఆత్మని తనకు అన్యమని ఎంచి సాధనలతో దానిని వెతుకుతాడు. అన్ని వస్తువులలో నేను అని ప్రకాశించే జీవులు తనకు అన్యమైన వస్తువు వలె గోచరించిన అజ్ఞాని దృష్టికి చివరకు ఆ నేను తనకంటే వేరు కాదు అనే భావనం సుజ్ఞానంలో అంతమై ఆ భేదభావం నుండి పూర్తిగా విడిపడడానికే ఆ సాధనలన్నీ. 642 తనకంటే వేరు కాని ఆత్మను తనకు అన్యంగా ఎంచి దానిని పొందడానికి పలు విధాలుగా తపస్సు చెయ్యడం తన నీడని తాను పట్టుకోవడానికి పరిగెత్తడం లాంటిది. 643 ఉన్న వస్తువైన ఆత్మయే ఉన్నాను అనే ప్రజ్ఞారూపంలో హృదయంలో స్పష్టంగా నేను అని అందరికీ తెలుస్తోంది. కాబట్టి సత్యజ్ఞాన స్వరూపమైన పరవస్తువే ప్రత్యక్షమైనది కాని పంచేంద్రియాలకు గోచరించే విషయ వస్తువులు నిజం కావని తెలుసుకొని ప్రత్యక్షం కావని తెలుసుకో. 644 హృదయంలో నిత్యం ప్రకాశించే సచ్చిత్ స్వరూపమైన ఆత్మను సూక్ష్మ దృష్టితో గమనించి అదే తాము అని తెలుసుకోలేని లోకులు సదా విజృంభిస్తున్న అహంకార రూపమైన ప్రకటిత జ్ఞానం వలన మాయలోపడి కొట్టుకుంటున్నారు. 31 అంతర్దృష్టి వల్ల కలిగే జ్ఞానం. 645 నిన్ను నీవు తెలుసుకో అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే అన్యాన్ని తెలుసుకునే బాహ్య విషయ గ్రహణాన్ని వదిలివేయమని దాని భావం. అందరికీ నేనున్నాను అనే సువిదితమై చైతన్యం సూర్యుని వలె స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది కదా. 646
మధ్యమ ప్రథమ పురుషులకు సంబంధించిన వస్తువులను గ్రహించే మనస్సుతో వెదుకుతున్నప్పుడు గోచరించని ఆత్మ ఆ విషయ జ్ఞానం అంతమైనప్పుడు తనంత తానుగా తటాలున ప్రకాశిస్తుంది. నాయకుడు నాయికను చూస్తే ఆమె తల వంచుకుని నేలను చూస్తూ నిలబడుతుంది. నాయకుడు ఆమెను చూడనప్పుడు ఆ వనిత తానే అతనిని చూస్తూ చిరునవ్వుతో ఆనందిస్తుంది. 647 నీవు ఇది అది అని మధ్యమ ప్రథమ పురుషులనే ఏ వస్తువుగా చూడనట్లయితే ఉన్నాను అనే స్ఫురణతో అనంతమైన పరమాత్మ ఆకాశంగా నీ దృష్టి వ్యాపించి ఆ పరబ్రహ్మమే నువ్వు అవుతావు. 648 భక్తి శ్రద్ధలతో తనను ఈశ్వరునికి అర్పించుకుంటే దైవానుగ్రహం కలిగి సద్వస్తువైన ఆత్మ అనుభవం అవుతుంది. ఆత్మ అత్యంత సూక్ష్మమైనది, బుద్ధిగ్రాహ్యమైనది కాదు కనుక. 649 లోకుల్లారా, అధ్యయన శ్రవణాదుల ద్వారా విద్యలన్నీ నేర్చి తద్వారా మనస్సు నిశ్చలం కాక వృధాగా వెతికి తిరగవద్దు. ప్రేమస్వరూపుడైన ఈశ్వరునికి భక్తితో శరణాగతి చెందడమే ఉత్తమం. 32 ప్రేమ. 650 ప్రేమరసం తదన్యములైన షడ్రుచుల కంటే గొప్పదే గాని తక్కువది కాదు. దీనిని గ్రహించలేని వారే ప్రేమను 7వ రుచిగా వర్ణిస్తారు. షడ్రుచులు అనబడే వాటికి రుచి అనే గుణాన్ని ఇచ్చేది అది రుచి అయిన ప్రేమ ఒక్కటే. 651 మాటలకు అందని ప్రేమ రసాన్ని అనుభవించని అభాగ్యులే రుచులు 7 షడ్రుచులతో ప్రేమను కూడా ఒక రుచిగా కలిపి అంటారు. పరమోత్కృష్టమైన ప్రేమ రుచిని మేము బాగా తెలుసుకున్నాం కనుక ప్రేమ ఒక్కటే పరమానందదాయకమైన రుచి అని ఖచ్చితంగా చెబుతున్నాం. 652 ప్రేమయే ఆత్మస్వరూపమని తెలుసుకున్నప్పుడే జీవితంలో ఏర్పడే అనేక చిక్కుముడులు విడిపోతాయి. ఉత్కృష్టమైన ప్రేమ పరాభక్తి లభిస్తేనే మోక్షం కూడా లభించినట్లవుతుంది. అన్ని మతాల బోధనలలోని అంతరార్థం కూడా ఇదే, అంటే ప్రేమయే. 653 జ్ఞానులను దర్శించడానికి వెళ్లేవారు వట్టి చేతులతో వెళ్లరాదు, ఏదో కానుక తీసుకుని వెళ్ళాలి అంటారు పెద్దలు. హృదయంలో నిజమైన భక్తి ప్రేమలతో వారి వద్దకు వెళ్లాలనేదే దాని భావం. అంటే వారిని పరీక్షించాలను లేక సరదాగా చూడడానికో వెళ్లకూడదు అని భావం. 654 ప్రేమని నిరోధించడం. ప్రేమను వక్ర మార్గంలో బలవంతంగా రుద్దడం వలన జీవులు ఎన్నో రకాలైన కష్టాలతో హరించుకుపోతున్నారే. 655 ప్రేమ స్వరూపమైన ఆత్మానుభవం అంటే ఆనందమయమైన ప్రేమనే చూడటం, వినటం, స్పృశించటం, భుజించటం, ఆఘ్రాణించడమే. 33 సకల రూపాలు. 656 సత్పదార్థాన్ని గురించి తెలియని వారే దానికి ఒక రూపం లేదంటారు. ఆకాశం వంటి ఆత్మతత్వాన్ని యథార్థంగా తెలుసుకుని అనుభవించే ఆత్మనిష్ఠుడైన జ్ఞాని యొక్క రూపమే ఆ సత్పదార్థ రూపం అని తెలుసుకో. 657 రూపమైన తన శరీరమే తాను అనే బుద్ధి నశించిన వారికే నిరాకార ఉపాసన సాధ్యమవుతుంది. అట్లు కాకుండా తన శరీర రూపంపై నేను అనే అభిమానం కలవారు చేసే సాధనలన్నీ నిరాకార ధ్యానం చేస్తున్నాము అనుకుని చేసే ప్రయత్నాలన్నీ సాకార ఉపాసనలే అని గ్రహించు. 658 తలపులు లేని ప్రజ్ఞతో కూడిన ఆత్మనిష్టతో నిరాకార ఉపాసన చెయ్యడమే చాలా శ్రేష్టము. ఈశ్వరుని ఈ విధంగా నిరాకార ఉపాసన చెయ్యటానికి అర్హత లేని వారు ఆయనను సాకారంగా ఉపాసించటం మంచిది. 659 సహజ సిద్ధమైన ఉన్నాను అనే స్ఫురణలో ఉండలేక మోహంతో కర్మవశులై భ్రమిస్తున్న మనుషులు ఈశ్వరునికి భక్తి ప్రేమలతో చేసే సాకార ఆరాధన వలన క్రమంగా చిత్తశుద్ధి కలిగి
తద్వారా రూపంపై మోహం నశించి చివరకు పరమాత్మ స్థితిని పొందుతారని తెలుసుకో. 660 బాహ్యంలో అంతరంగంలో శివరూప ఆరాధన చేసే శివ భక్తి గల మనసా, సర్వత్రా ఈశ్వరుడు జ్ఞానరూపంగా నిండి ఉన్నాడని మరవకుండా శివ ఆరాధన చెయ్యి. 661 శివయోగ సిద్ధి పొందిన జ్ఞానులను సదా సేవించడం వలన మనస్సు నిశ్చలమై హృదయంలో ఆత్మవిచారం ఉదయించి బాహ్య విషయ జ్ఞానం నశించి ఉన్నాను అనే అహం స్ఫురణతో ఆత్మనిష్టలో నిలకడగా ఉండే పుట్టుకతో వచ్చిన రోగం అనే మోహం నశిస్తుంది. 662 వేదాలలో చెప్పబడినట్లు క్రమం తప్పకుండా చేసే అనుష్ఠానాలు నీకు ఈశ్వరునిపై సహజమైన నిశ్చలమైన భక్తి శ్రద్ధలు కలిగించకపోతే ఆ అనుష్ఠానాలతో నీవు పడిన పాట్లన్నీ వ్యర్థములని తెలుసుకో. 663 నిత్యము అల్లా పాదాలకు మొక్కే వారికి పాపకర్మ ఫలితంగా పొందే బాధలు మంటలు చల్లారి సుఖాన్నిచ్చే శుభములు కలుగుతాయి. 664 ఈ జన్మలో మరు జన్మలో పొందవలసిన వాటిని గురించి చింతించక ప్రారబ్ధానుసారం కలిగే కష్టాలన్నిటినీ ఎంతో ఓర్పుతో సహించి ఎటువంటి పేదరికంలో అయినా మనస్సు కొంచెమైనా చెదరక ఈశ్వరుని ఆజ్ఞానుసారం నడుచుకో. 665 ఈశ్వరుని పాదాలను చేరడమే తమ జీవిత లక్ష్యమని జీవించే శ్రేష్ఠులైన సాధువులు ఇతరుల అసూయలకు అవకాశమిచ్చే ఆడంబరాలకి చోటివ్వక తమను చూసి జాలిపడే రీతిని నిరాడంబరంగా జీవించడమే ఉత్తమం. 34 పంచకృత్యాలు. 666 ఈశ్వరుని నియమానుసారం జరిగే సృష్టి స్థితి లయ ఆవరణ విక్షేపరూప పంచకృత్యాలు ప్రతి క్షణం ప్రతి దినం క్రమం తప్పకుండా చక్కగా జరుగుతున్నాయని గ్రహించి ప్రశాంతంగా ఉండు. 667 భగవంతుని కారణంగా అణువులన్నీ నశించి అప్పటికప్పుడే మళ్లీ కొత్తగా పుడుతున్నాయి. ఇట్లాగా నిరంతరం జరగడం వలన సృష్టి ఆది పంచకృత్యాలన్నీ తమంతట తామే జరుగుతున్నట్లు కనపడతాయి, తెలుసుకో. 35 జీవేశ్వర కర్తృత్వం. 668 జీవుని కార్యాలన్నీ ఈశ్వరుని కార్యాలే అని అంగీకరిస్తే జీవునికి ఉనికి ఉండదు, స్వాతంత్రం ఉండదు. అంతా భగవంతునికి అర్పించినందువల్ల తాను భగవంతునికి వేరుగా ఉండడు. అట్లా ఆత్మసమర్పణం కాకపోతే లేదా కాలేకపోతే జీవులు చేసే పాపపుణ్యాలన్నిటికీ కర్తృత్వం జీవుడిదే తప్ప ఈశ్వరుడిది కాదు. జీవుడు శివుడు వేరని, జీవుడు స్వతంత్రుడని తలసి చేసే పాపపుణ్యాలని జీవుడే అనుభవించవలసిన వాడు. 36 జీవేశ్వరుల సృష్టి. 669 భగవంతుణ్ణి కర్మలు బంధించవు. జీవుడు కర్తృత్వ భావంతో చేసిన కర్మలు సుఖదుఖాలైన బంధాలను కలిగిస్తాయి. అయ్యో, నిజంగా మృతి చెందిన ఒకని తండ్రి సంతోషంగానూ బతికి ఉన్న ఒకని తండ్రి దుఃఖంలోనూ ఉన్న కథ దీనికి చక్కటి ఉదాహరణ. 670 భగవంతుని విశాల సృష్టి జ్ఞానగురువుని చూపించి వాసనలను దహించే జ్ఞాననిష్ట పొందడానికి సహకరిస్తుంది. ఆ కారణం చేత అది ముక్తి నొందడానికి సహాయకారి అని తెలుసుకో. 37 నేతి నేతి ఈ మృణ్మయ శరీరం ప్రాణం ఇంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం నేను కాను. సకల వృత్తులు విషయాలు నశించగా వాసనలతో మాత్రం నిండిన అజ్ఞానాన్ని కూడా నేను కాను. 672 సత్పదార్థమైన నా సన్నిహిత సంబంధాన్ని పొందకపోతే ఇవన్నీ ఉనికి లేక నశిస్తాయి. అందుచేత సత్పదార్థానికి అన్యంగా ఏ వస్తువు ఉనికి జ్ఞానం కలిగినవిగా ఉండలేవు. కనుక అనాత్మ పదార్థాలు నేను కాను. 673
పైన తెలిపిన అనాత్మదేహాదులను నేను అభిమానించే మొట్టమొదటి తప్పిదాన్ని వివేకంతో త్రోసిపుచ్చి వంచనారూపమైన ఈ ప్రపంచ శరీరాదులు ఎండమావులని గ్రహిస్తే అసంగుడుగా ఏకాత్మునిగా ప్రకాశించే సత్యజ్ఞాన స్వరూపమే నేను. 674. పైన చెప్పిన అనాత్మ వస్తువులు ఏవి ఎట్లాగా వ్యవహరించినా వాటిని నేను అని అభిమానించుట చేత నేనే వ్యవహరిస్తున్నాను అనే కర్తృత్వ భావాన్నుండి విడివడిన వాడవై నీవు వాటిని చూస్తున్న సాక్షి మాత్రంగా ఉండు. వాసనాక్షయం. 675. కొన్ని సమయాలలోనే సాధన చెయ్యాలన్న నియమాన్ని దాటి నిరంతరం జరిగే సహజ ఆత్మనిష్టతో వాసనలు అనబడే కేశాలు శిరస్సున ఆలోచనల రూపంలో మలవడానికి ఎటువంటి అవకాశము ఇవ్వక నాశనం చెయ్యడమే సన్యాసులు చేసుకునే నిజమైన శిరోముండనం. 676. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అట్లాగే చిత్తంలో లోతుగా పాతుకుపోయిన శుభవాసనలను శుభవాసనలు ఇచ్చే అభ్యాసంతో తీసేసి తర్వాత ఆ శుభవాసనలు కూడా అనవసరమైనవి అని నిర్మూలించాలి. 677. అశుభవాసనలు నశించే వరకే శుభవాసనలు అనుకూలిస్తాయి. అట్లాగా పెరిగిన శుభాశుభ వాసనలు నశించగా కలిగిన వాసన క్షయమే మన ధ్యేయం అయినటువంటి మోక్ష స్థితి. 39. ఉపవాసం. 678. తన మనస్సుతో భోగలాలసను ఆశించకుండా ఉండడమే నిరాహార దీక్ష, ఆత్మనిష్టను వదలకుండా ఉండడమే ఉపవాస దీక్ష అని వివేకులు తెలుసుకుని శ్రద్ధతో అనుసరిస్తారు. 40. ఆహార నియమాలు. 679. ఆత్మవిచార సాధనకి సాత్విక గుణం సహాయపడుతుంది. ఇది మిత సాత్విక ఆహార నియమంతోనే కలుగుతుంది. సాధన పురోగతికి సాత్విక గుణమే సహాయపడుతుంది. కనుక సాత్విక ఆహార నియమం ఒక్కటే సాధకులకు చాలు. అనేక రకాలైన ఇతర నియమాలు పాటించి కష్టపడడం ఎందుకు? 41. శౌచము. 680. మలమయమైన మాంసమయమైన ఈ దేహాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఇంకా ఎంత ప్రయత్నాలు చేసినా శరీరం మాత్రం నవద్వారాల ద్వారా మలములను పెంచి దుర్వాసనలను కలుగజేస్తుంది. ఇది తెలుసుకుని అసహించుకుని శరీరంపై ఆశను పూర్తిగా వదిలి వేయడానికి శాస్త్రాలు శరీరానికి శుభ్రత కలుగచేసే ఆచార వ్యవహారాలను బలపరుస్తున్నారు. 681. ఒక కన్యని వివాహం చేసుకో అని వేదం గృహస్థాశ్రమ జీవితాన్ని విధించింది. ఎందుకంటే అల్పమైన స్త్రీ భోగంపై వ్యామోహాన్ని త్యజించాలనే ఉద్దేశంతోనే కదా. అంతేకాకుండా వేదం అనేక యాగాలను చేయమనడం, వాటికి తగిన విధులను సూచించడం కూడా వాటి ఫలాలైన స్వర్గాది భోగాలపై వైరాగ్యాన్ని ఏర్పరచడానికే. 682. స్వచ్ఛమైన ఆహారమంతా తన కడుపులో చేరిన కొద్ది సమయంలోనే దుర్గంధంతో కూడిన మలంగా మార్చే ఈ దేహమనే మలబాండాన్ని నేను అని ప్రేమతో అభిమానించేవారు మలాన్ని తినే జంతువు పంది కంటే హీనమైన వారు. స్వచ్ఛమైన ఆహారం తిని మలంగా మార్చే శరీరాన్ని నేను అని భావించే మానవుడు మలాన్నే భుజించి మలంగా మార్చే పంది కంటే హీనులు అని చెప్పవచ్చు. 42. నిష్కామ్యం. 683. ఒక కోరిక నెరవేరడానికి దైవాన్ని ప్రార్థించడం, ఆ కోరికతోనే ప్రార్థించడం అన్నమాట. కనుక శివ సాయుధ్యమైన మోక్షాన్ని పొందాలని కాంక్షించే ముముక్షువుల హృదయాలలో కోరికల తలపులు పూర్తిగా నశించడం తప్పనిసరి. 684. ముక్తినిచ్చే శ్రేష్టమైన తపస్సును ఆచరించే సత్పురుషులు మోహాన్ని కలిగించే ఇహపర సౌఖ్యాలను భోగాలను కాంక్షించరు. అటువంటి భోగాలను ఆశించి చేసే తపస్సు
కేవలం గంజి కోసం విలువైన వజ్రాన్ని ఇచ్చివేసే తెలివి తక్కువ పని వంటిది. 43 ఇంద్రియ నిగ్రహం. 685 అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలనే 4, బాహ్యకరణాలైన చర్మం, నోరు, కన్ను, ముక్కు, చెవి అనే 5. ఇవి రాత్రింబవళ్ళు నిరంతరం అణిగి ఉంటే వివరించలేని ఆతురీయ స్థితిలో ప్రకాశించే పరావస్తువు తానే వెలుగును. 686 మనోవేగాన్ని అడ్డుకుని ఆత్మలో సంస్థితమయ్యేటట్లు చెయ్యక మనస్సుకు ఏర్పరిచిన విధి నిషేధాలను మీరి పంచేంద్రియాల ద్వారా మనస్సును పరిగెత్తనీయడం, ఒక ఊరి కోటను పగలగొట్టి సాగునీరు, మంచినీరు, చెరువుల గట్టులను తెగగొట్టి ఆ ఊరి నాశనానికి పాల్పడిన దోషానికి సమానము. 687 ఏకమైన స్వరూపంలో ఉండక వేర్వేరు వ్యక్తులుగా విష్ణువు, బ్రహ్మ తగవులాడుకుని వాదోపవాదాలతో బుద్ధిని కోల్పోయారు. అప్పుడు అరుణాచలేశ్వరుడు జ్యోతి స్తంభ రూపంలోని మధ్య లేవగా బ్రహ్మ విష్ణువులు ఆద్యంతములు పరీక్షించి కనుగొనలేక స్పృహ చెందారని విష్ణు పురాణం చెబుతోంది. కరణములను బహిర్ముఖంగా పోకుండా అడ్డుకొనకపోతే కలిగే కీడుని మనకు తెలియచేయడం ఈ కథ చెప్పడానికి కారణం. 44 ఇంద్రియ జయం. 688 అహంకారం అనేది శరీరమును ఆధారం చేసుకున్న పంచభూత గుణాల సంబంధం కలిగినట్టి పాంచభౌతిక దేహమే నేను అనే భావన. అది నశించాలి. పిదప పంచభూత గుణాల సంబంధిత దోషాలను సద్వస్తువైన తనపై ఆరోపించుకోరాదు. వానిని తోసిపుచ్చి ఉదాసీనంగా ఉండాలి. దీనినే భూత జయం అంటారు. 689 చిదాభాస రూపమైన చిత్తం, మనస్సే నేను అని చలించే అహంకారం పోయి దాని వలన కలిగిన చిత్తభ్రమలన్నీ నాశనమై బంధం, విముక్తి అనే ద్వంద్వాలను దాటి దృఢమైన ఆత్మజ్ఞాన సిద్ధిని పొందడమే నిజమైన సిద్ధ జయం. 45 ఆసనాలు. 690 సత్యజ్ఞానాకాశమైన తనని ఈ ప్రపంచమంతా ఆధారంగా చేసుకున్నది అనే దైవ చింతన నుండి విడిపడక దృఢంగా ఉండడమే సహజ సమాధికి తగిన ఆసనం. 46 యోగ శక్తి. 691 ఇంద్రియాల ద్వారా గ్రహించిన జ్ఞానాన్ని అంతం చేసి సదా విజృంభిస్తున్న మనోవ్యాపారాలను అణచి నేత్రాలకు కనపడిన హృదయంలో ప్రజ్ఞారూపమైన ప్రకాశాన్ని చెవులు వినలేని నిశ్శబ్ద రూపమైన ఉన్నాను అనే ఆత్మస్ఫురణను చక్కగా గ్రహించడమే నిజమైన యోగశక్తి. 692 పూర్వజన్మలలో చేసిన ప్రయత్నమే తర్వాత పక్వమై ఇప్పుడున్న ప్రారబ్ధ రూపంగా మారుట చేత ఆ ప్రారబ్ధకర్త అయిన తానే యోగంతో దానికి విరుద్ధంగా లోదృష్టి కలిగి మిక్కిలి ప్రయత్నంతో ప్రారబ్ధాన్ని మార్చవచ్చునని తెలుసుకో. 693 ఏ సత్కర్మలు, దుష్కర్మలు వరుసగా సుఖ దుఃఖాలనే ఏ ఫలితాలను ఇచ్చినా సరే నీవు నీ స్వరూప ఆత్మలో లీనమైన మనస్సుతో ఆ 2 కర్మలను జయించగలవు. 694 ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా అత్యంత శ్రద్ధ లేకపోతే ప్రయత్నం ఫలించదు కదా. అట్లాగే అనంతమైన పరబ్రహ్మాన్ని పొందే వరకు సాధనలో కావలసిన శ్రద్ధకి ఎటువంటి లోపం కలుగరాదు. 695 తాను పూర్వజన్మలో చేసిన పాపాలు ఎన్నైనా సరే నేను పాపిని అని బాధపడక అట్లాగా బాధపడే తాను ఎవరనే విచారణతో లోదృష్టి కలిగిన తీవ్ర సాధకులు నిశ్చయంగా స్వరూప ఆత్మయందు మునిగి అతి త్వరలో ఆనంద సాగరంలో తేలి ఆడుదురు. 696 మార్జాల న్యాయ ప్రకారం తన వంతు ఎటువంటి సాధన లేకుండానే దైవానుగ్రహ బలంతో ఈ జన్మలోని జ్ఞానసిద్ధి పొందిన ప్రాజ్ఞులు గత జన్మలో మర్కట న్యాయ ప్రకారం తమ ప్రయత్నంతో సడలని భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన వారే.
697 సర్వవ్యాప్తము అనంతము అవిభాజ్యము అయిన చిదాకాశ ఆత్మస్వరూపాన్ని నిరంతరం ధ్యానించే ఆత్మనిష్ఠులకు రవ్వంతైనా ప్రారబ్ధం లేదు. 698 దేహమే నేను అనే అభిమాన రూపమైన మనస్సు బలహీనమైనది. ఆ మనస్సును ప్రారబ్ధం అనే ఒక గాలివాన గిర గిర తిప్పి కొట్టుకుపోయేలాగా చేస్తుంది. కాని నిశ్చలమైన పరిశుద్ధమైన ఆత్మ ఆకాశంలా శాంతితో ఉండే మనస్సును జ్ఞానయోగిని ఆ ప్రారబ్ధం కొంచెమైనా చలింప చేయలేదు, అంటే కదలించలేదు. 699 జీవుని కర్మ సముద్రంలో ముంచే కర్తృత్వం అనే దుర్బుద్ధిని నాశనం చెయ్యాలంటే దానికి ఒకే ఒక తంత్రం ఉపయోగించాలి. అదే తన్మయంగా ప్రకాశించే అఖండాకార ఆత్మస్వరూప దృష్టి. అది తప్ప వేరు ఏమున్నదని నువ్వు చూశావు? మనసా, నీవే చెప్పు. 47 ప్రాణాయామం. 700 సత్తు చిత్తు ఆనందం నామం రూపాలైన అంశాలతో నిండి గోచరించే ఈ జగత్తులో మిథ్యాంశాలైన నామరూపాల రెంటినీ బుద్ధితో పూర్తిగా త్రోసిపుచ్చడమే రేచకం. సత్యాంశాలైన సచ్చిదానందాలు మూడింటినీ గ్రహించడమే పూరకం. ఆ సచ్చిదానందమే తానై సదా నిలకడగా ఉండటమే కుంభకం. ఇటువంటి జ్ఞానయోగం యొక్క రేచక పూరక కుంభకాలని పొందుదుముగాక. 701 శరీరం నేను కాదని ఆ అభిమానాన్ని పూర్తిగా త్యజించటమే రేచకం. సూక్ష్మ బుద్ధితో నేనెవరు అని అంతర్ముఖం అవడమే పూరకం. నేను బ్రహ్మమునే అని ఎరిగి స్థిరంగా ఉండటమే కుంభకం. ఇదే జ్ఞాన ప్రాణాయామం అవుతుంది. 702 మనస్సే తాననే మోహంతో తిరిగి జీవుడు స్వప్నం వంటి బాహ్య ప్రపంచ దృశ్యాన్ని చూడడానికి బదులు తన ఆత్మస్థానమైన హృదయంలో మునిగి తాను ఉండడమే ప్రాణాయామం యొక్క నిజమైన తత్వం అని తెలుసుకో. కర్మ రహస్యం. భగవాన్ కొటేషన్ 11 కర్మం ప్రవర్తింపచేసే కర్తృత్వం, దైవాన్ని ప్రేమించని భక్తిలేమి, భగవంతుని నుండి విడిపడిన వియోగం, దైవాన్ని తెలుసుకోలేని అజ్ఞానం మొదలైన ఈ 4 దోషాలు, అంటే కర్మ భక్తి యోగ జ్ఞానాలనే 4 ధర్మాల ద్వారా పోగొట్టుకోవలసిన 4 దోషాలు ఎవరికి చెందినవి లేదా ఎవరికి కలిగినాయని విచారించడమే సరి అయిన కర్మభక్తి యోగ జ్ఞాన మార్గాలు. ఎట్లా అంటే ఈ నిందితుడైన నేనెవరు అని విచారిస్తే నేను అనే అహంకారం ఉనికి లేనిదిగా బోధపడుట చేత నాశనమై పైన తెలిపిన 4 దోషాలు ఎప్పుడూ లేనివిగా మాయమైపోతాయి. కనుక ఈ దోషాలు లేని ఆత్మగానే తాను ఎప్పుడూ ప్రకాశించడమే పరమార్థ సత్యం అవుతుంది. 703 కర్మ చేసే కర్తనైన నేనెవరు అని తన సత్యాన్ని పరిశోధించి తెలుసుకోవడమే కర్మయోగ తత్వం. కర్మకి మూలమైన తనను ఎవరని విచారించి ఎరిగి అహంకారం నాశనం కాకపోతే కర్మయోగ ఫలమైన శాంతిని పొందడం కుదరదు. 704 కర్మలను ఆచరించే కర్త అయిన తన సత్యం ఏమిటని తెలుసుకున్నవాడే సకల కర్మ విధులన్నిటినీ నెరవేర్చే కర్మానుష్ఠాన పరుడు అవుతాడు. ఎందువల్లనంటే ఆత్మవిచారణతో అహంకారం నశించగా మహానందం కలుగుతుందే తప్ప ప్రతిదినము ఆచరించే కర్మానుష్ఠానం అనే తపస్సుతో పొందగలిగేది వేరేది ఏముంటుంది? 705 అన్ని ధర్మ ఆచరణలకి అద్వైత సత్యజ్ఞానం ఒక్కటే ఆధారస్థానం అగుట వలన ఆత్మజ్ఞాని ఒక్కడే కర్మ భక్తి యోగా జ్ఞానం అనబడే సకల ధర్మాలను సక్రమంగా అనుష్ఠించేవాడు అవుతున్నాడు. 49 జపం. భగవాన్ కొటేషన్ 12
నేను అన్నది ఎక్కడ ఉదయించి లయమవుతోందో ఆ చోటును జ్ఞాన విచారణతో పొంది స్థిరంగా ఉండలేని వారు జపం యొక్క మంత్రధ్వని ఎక్కడ నుండి పుడుతుందో ఆ చోటును వెదకి తెలుసుకుని పొందడం మంచిది. 706 తన సూక్ష్మమైన లో దృష్టి అయినటువంటి మనో మౌనంతో నేను అని ఉదయించే స్థలమేది అని వెదికి హృదయంలో మునుగలేని వారు మనస్సుతో ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్రధ్వని అనే పరావాక్కు ఎక్కడి నుండి పుడుతోంది అని పరిశీలించటమే చక్కటి తపస్సు. 707 జపం యొక్క నిజస్వరూపానివి నీవే కనుక నీవు నేనెవరు అని నీ సహజ స్థితిని విచారించి గ్రహిస్తే, ఆహా ఏమిటి వింత, నీవు ఎంతో ప్రయత్నంతో చేస్తున్న జపం ఇప్పుడు ఎటువంటి ప్రయత్నం లేకుండానే జరిగిపోతోందే అని తెలుసుకుంటావు. 708 విషయ జ్ఞానమంతా వాటిని తెలుసుకుంటున్న కర్త అయిన తనలో అనన్యంగా ఏకమై మాయమయ్యే వరకు, అంటే స్వరూప జ్ఞానం పొంది అన్యం మాయమయ్యే ముందు ఆ బ్రహ్మమే నేను, పరబ్రహ్మమే నేను, అహం బ్రహ్మాస్మి, సోహం, శివోహం అని వృధాగా నోటి మాటలతో చెప్పడం వల్ల ప్రయోజనమేమిటి? ఏమీ లేదు అని భావం. 709 నేనే బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి అని నోటితో జపిస్తూ తిరగక ఆత్మనిష్టంతోనే బ్రహ్మమయంగా ఉండిపో. అట్లా కాకుండా విశ్రాంతి విరామం లేకుండా కోటి సంఖ్యతో జపం చేస్తే మాత్రం దుఃఖం పోతుందా? జనన మరణమనే దుఃఖం పోదు అని భావం. 710 మందు తినాలి తప్ప మందు పేరు జపిస్తే దీర్ఘ వ్యాధులు నయం కావు. అట్లాగే మహావాక్యాలైన శివోహం మొదలైన అనేక శబ్ద పద విన్యాసాలను జపిస్తేనే జన్మబంధం విడిపోదు అని చెప్పే వస్తువైన బ్రహ్మంగా తాను నిష్ఠలో ఉండాలి అని భావం. ఓం గురూపదేశ రత్నమాల 49 జపం 710 కంప్లీటెడ్.